ఇందు కలరు అందులేదని సందేహము ఏలా, ఎందెందున వెతికిన అందందు కలవారే వీరు. చీమలండి. ఎండాకాలం వచ్చేసిందంటే కథం, ఎక్కడ చూసినా చీమలే. ఏమన్నా తిందామన్నా చీమలే ఉంటవి. వీటికైతే అసలు కొంచెం కూడా ఎథిక్స్ ఉండదండి. స్వీట్లో వీళ్ళే ఉంటారు, హార్ట్స్లో వీళ్ళే ఉంటారు. కనీసం బట్టలలో దండ మీద ఆరేసిన బట్టల్లో మొత్తం ఎక్కడ చూసినా అసలు చీమలే ఉంటాయి. ఈ చీమల వల్ల అయితే పెద్ద అసలు ఇందులో గొడవలే అవుతుందండి బాబు. ఈ మధ్య మా వీధిలో ఒక ఆవిడ వాళ్ళ సార్ లంచ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆ మంచిగా టీవీ చూసుకుంటా కూర్చుంది. రైస్ వండేసి అన్నం పెడితే తిందామని చూస్తే మెతుక్కు ఒక చీమ ఉందండి. ఇంకేముంది, తినే పళ్ళన్నీ విసిరేసి ఇద్దరు భార్యాభర్తలు గొడవలు పెట్టుకున్నారు. ఇట్లాంటి ఏమన్నా చీమల మందులు ఏమన్నా ఉంటే వాడొచ్చు కదా అని ఆయన గొడవ పెట్టుకొని ఇల్లు బజారు వీధికి ఎక్కి మొత్తం ఆగమాగమైందండి. ఈ చీమలు చేసే గోల అంతా ఇంత కాదు. సో వాళ్ళ వీధులు అంటే పాప ఇంటి దగ్గర షాపులు లేవంటండి ఇలాంటివి తెచ్చుకోవటానికి, లక్ష్మణ రేఖలు అవి ఉన్నా కానీ ఏం పని చేస్తుందండి చూడండి, అన్ని చీమలే. సో అయితే ఇలా లక్ష్మణ రేఖలు అవి ఏమి అందుబాటులో లేనప్పుడు మనకు చిన్న టిప్ అయితే చెప్తానండి ఈ వీడియో ద్వారా. అయితే ఇది సమ్మర్లో ఈ చీమలు చేసే గోల అయితే అంతా ఇంత ఉండదండి. ఇది ఫస్ట్ రైస్కి పడితే మాత్రం మనకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. బాగా ఆకలితో ఉండి మనం అన్నం తినాలి అనుకునే టయానికి ఇలా పట్టేసి చాలా చికాగ్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఇలాంటిది ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని కొంచెం ప్లేట్లో వాటర్ పోసుకోవాలి. మరి ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉంటుందో తెలియదో, మరి అయితే నాకైతే తెలియదు. నేనైతే ఇది ఆ చీమల మందలా పని చేయకుంటే ఇలా చేస్తున్నానండి. చూడండి, ఇది ప్లేట్లో వాటర్ వేసుకొని ఇప్పుడు మన వండుకున్న రైస్ ఉంటుంది కదా, మంచిగా ఈ రైస్ని ఇలా వాటర్ ఉన్న ప్లేట్లో ఇలా పెట్టుకోవాలండి. చూడండి, ఎటు సైడ్ నుంచి కూడా మొత్తం వాటరే ఉంటుంది. ఇంకా చీమలు పడటానికి ఎటు నుంచి కూడా వాటికి ఈ రైస్ గిన్నె అయితే ఇలా వాటర్లో ఉంటుంది కాబట్టి చీమలు పట్టే ఒక ఛాన్స్ ఉండదండి. సో టిప్పు నచ్చితే యూస్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ స్వీట్లు కానీ హాట్లు ఏమైనా ఉంటే ఇలా టిఫిన్ డబ్బాలలో వేసుకొని, స్వీట్లు అవి అయితే హాట్లు ఫ్రిడ్జ్లలో అయితే పెట్టుకొని తినలేము కదండి. ఇలా ఉంటే ఎప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు అలా అయితే తీసుకొని తినచ్చు. ఇలా కొంచెం ప్లేట్లలో వాటర్ వేసుకొని ఇలా గిన్నె ఇలా ప్లేట్ వాటర్లో ఇట్లా సమ్మర్లో అన్నం ఖరాబ్ కూడా కాదు. మళ్ళీ వచ్చేసి ఇలా వాటర్లో ఉండడం వల్ల చీమలు పట్టేసి అన్నం అంతా ఆగం కాదండి. సో ఎలాంటి కూడా ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటుంది. టిప్పు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.